డ్రగ్స్ మహమ్మారిని దేశం నుంచి తరిమి కొట్టాలని సాక్షి మీడియా ఆధ్వర్యంలో చేపడుతున్న యాంటీ డ్రగ్స్ క్యాంపెయిన్కు అనూహ్య స్పందన వస్తోంది. నూతన సంవత్సరంలో డ్రగ్స్ లేని ప్రపంచానికి అందరూ ఆహ్వానం పలకాలని తిరుపతి ఎమరాల్డ్ కాలేజ్ విద్యార్థులు కోరుకుంటున్నారు. సే నో టు డ్రగ్స్ అంటూ నినదించారు. మరింత సమాచారం తిరుపతి నుంచి మా ప్రతినిధి విజయమూర్తి అందిస్తారు. టెంపుల్ సిటీ తిరుపతి నగరంలో ఎమరాల్డ్స్ కాలేజీ వద్ద ప్రస్తుతం మనం ఉన్నాము. డిసెంబర్ 31 నేపథ్యంలో యొక్క న్యూ ఇయర్ వేడుక సన్నద్ధం అవుతున్న తరుణంలో విద్యార్థులంతా కూడా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఏ విధంగా జరుపుకోవాలన్నటువంటి ఉత్సాహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో న్యూ ఇయర్కి సంబంధించి ఎలాంటి సెలబ్రేషన్ చేసుకోబోతున్నారు, భావితరాల బంగారు భవిష్యత్తుకు ఏ విధంగా వాళ్ళు ప్రణాళిక రచిస్తున్నారనే విషయంపైన వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా యూత్ అంతా కూడా ఈరోజు మద్యానికి డ్రగ్స్కి అలవాటు పడుతున్న నేపథ్యంలో ఎలాంటి ఆలోచనలతో ముందుకెళ్లాలనుకుంటున్నారు కొత్త సంవత్సరంలో? చాలా మంది డ్రగ్స్కి అడిక్ట్ అవుతున్నారు. ఇంకా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అని చెప్పి నైట్ పూట బైక్ రైడ్స్ అండ్ హెవీగా డ్రగ్స్ తీసుకోవడం, దీనివల్ల చాలా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. ఇంకా సిగరెట్స్కి ఇలా టోటల్గా అడిక్ట్ అవుతున్నారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్ అనేది హ్యాపీగా కొత్త ఇయర్ని స్వాగతించాలి, కానీ మళ్ళీ అదే మత్తులో తూలుతూ మన భవిష్యత్తు నాశనం చేసుకుంటాం. చాలా మందికి భవిష్యత్తే లేకుండా యాక్సిడెంట్స్తో పేరెంట్స్కి జస్ట్ కన్నీళ్ళు మాత్రమే మిగులుస్తున్నాం. అలా కాకుండా అందరూ హ్యాపీగా ఈ న్యూ ఇయర్ జరుపుకోవాలనుకుంటున్నాం. నేను చెప్పడం అంటూ ఒకటి, డోంట్ అవాయిడ్ ద డ్రగ్స్ అండ్ డ్రింకింగ్, స్మోకింగ్. థ్యాంక్ యూ. చాలా హ్యాపీగా ఉంది. అట్లీస్ట్ ఎవరో ఒకరన్నా స్టెప్ తీసుకొని ఈ ప్రోగ్రామ్స్ అన్ని కండక్ట్ చేస్తున్నందుకు. అండ్ ప్రతి ఒక్కరూ ఫుల్ డ్రింకర్స్ అవ్వడం వల్ల, మీరు తాగి యాక్సిడెంట్ చేయడం వల్ల ఎదురుగా చాలామంది ఇన్నోసెంట్ పీపుల్స్ కూడా చనిపోతున్నారు. సో ఏదైనా చేసే ముందు జస్ట్ ఒకసారి థింక్ చేసి స్టెప్ వేయండి. బికాజ్ ఆ స్టెప్ అన్నది మనకే కాదు, మన ఎదుటి వాళ్ళకు కూడా చాలా హార్మ్ఫుల్గా ఉంటుంది. కాబట్టి ఈ ఇయర్ నుంచి అన్న కొంచెం చేంజెస్ జరుగుతాయనేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. హ్యాపీ న్యూ ఇయర్. ఒక అవేర్నెస్ అనేది లేకపోవడం వల్లే ఇదంతా జరుగుతుందని నా ఒపీనియన్. ఎందుకంటే దాని ఇంపాక్ట్ ఏంటి, దాని సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అని డ్రగ్స్ గురించి ఎవరికి ఏం తెలీదు. సాక్షి టీవీలా ముందుకొచ్చి అందరికీ ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం అనేది చాలా హ్యాపీ థింగ్. ఎందుకంటే వాళ్ళ కాన్షియస్నెస్ వాళ్ళకు ఉండదు. అండ్ ఏం చేస్తున్నామో, మన వల్ల మన ఫ్యామిలీ ఇంపాక్ట్ అవుతుందా, మన వల్ల చుట్టుపక్కల ఉండే వాళ్ళు ఇంపాక్ట్ అవుతున్నారని ఒక కాన్షియస్నెస్ వాళ్ళకు ఉండదు. జస్ట్ ఆ హ్యాపీనెస్ని, ఆ ప్లెజర్ని వాళ్ళు తీసుకోవాలనుకుంటున్నారు. దానివల్ల చాలామంది అండ్ వాళ్ళ ఓన్ ఫ్యామిలీ కూడా చాలా ఎఫెక్ట్ అవుతారు. నేను చెప్పాలనుకునేది ఒకటే, సే నో టు డ్రగ్స్. హ్యాపీ లైఫ్ని మీ ఫ్యామిలీతో లీడ్ చేయండి, అంతే. డ్రగ్స్ తీసుకోవడం వల్ల మనకి చాలా హాని కలుగుతుంది. కాబట్టి డ్రగ్స్ బదులు మనం హ్యాపీగా ఫ్యామిలీతో స్పెండ్ చేస్తూ అలా స్పెండ్ చేసుకుంటూ వీ కెన్ గెయిన్ మోర్ హ్యాపీనెస్. దానిలో హ్యాపీనెస్ ఉంది, కానీ డ్రగ్స్లో మనకి ఎటువంటి హ్యాపీనెస్ లేదు. సో మనకి హార్మ్నెస్ అయితే ఎక్కువ వస్తుంది డ్రగ్స్ తీసుకోవడం వల్ల. సో ఐఎమ్ రియలీ హ్యాపీ సాక్షి టీవీ ఇలా క్యాంపెయిన్ కండక్ట్ చేస్తున్నందుకు. న్యూ ఇయర్ అప్పుడు ఈ క్యాంపెయిన్ కండక్ట్ చేయడం చాలా హార్ట్ఫుల్గా, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ అవేర్నెస్ క్యాంపెయిన్ వల్ల చాలామందికి అట్లీస్ట్ కొంచెమన్నా అవేర్నెస్ అనేది వస్తుంది కదా. చాలా థ్యాంక్ యూ సాక్షి టీవీ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. మద్యం సేవించడం ఇలాంటివి కాకుండా ఇంట్లో ప్రశాంతంగా ఫ్యామిలీతో గడపడం, ఇలా చేస్తే న్యూ ఇయర్ హ్యాపీగా సాగుతుంది. ఇంట్లో వాళ్ళతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ టెంపుల్కి వెళ్ళేసి రావాలి. థ్యాంక్ యూ అండ్ సే నో టు డ్రగ్స్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ తల్లి. ఓవరాల్గా చూస్తూ ఉంటే బంగారు బాటకు భవిష్యత్తు వేస్తూ, పాత జ్ఞాపకాలు ఇప్పటితో ఏదైతే చేదు జ్ఞాపకాలు పాత సంవత్సరంలో వదిలివేస్తూ బంగారు బాటకు భవిష్యత్తు వేస్తూ ప్రధానంగా కుటుంబ సభ్యులతో కలిసి న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవాలి. యువత ప్రత్యేకించి మత్తుకు బానిస కాకుండా తమ బంగారు జీవితాన్ని సుగమం చేసుకుంటూ ప్రధానంగా కుటుంబ సభ్యులతో యొక్క న్యూ ఇయర్ వేడుకల్లో సెలబ్రేట్ చేసుకోవాలంటూ యువత ప్రత్యేకంగా తిరుపతిలో ఉన్నటువంటి ఎమరాల్డ్ కాలేజీకి సంబంధించినటువంటి విద్యార్థులు చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ ఎల్ఐతో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి నుంచి.